నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. U1 యూనివర్సల్ 1 ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే మనం నిత్య జీవితంలో భర్త దగ్గర నుంచి కానీ అత్తమామల దగ్గర నుంచి కానీ వివాహమైన స్త్రీలకు ప్రేమ గౌరవము తగ్గింది అని అనుకుందాము. అప్పుడు ఆ స్త్రీ ఆధ్యాత్మికంగా ఎలా ఎదుర్కోవాలి, లేదా దీనికి ఏమైనా పరిష్కార మార్గాలు నిత్యకృత్యంలో ఉన్నాయా అంటే ప్రతి సమస్యకు మనకి పరిష్కారాలు ఉన్నాయి, సూచనలు ఉన్నాయి. అవి పాటిస్తే కనుక సామాజిక పరంగాను ఆధ్యాత్మిక పరంగాను చక్కని పరిష్కార మార్గాలు ఉన్నాయి. అయితే మనం అనుకున్నట్టుగా భర్త నుంచి అత్తమామల నుంచి లేదా ఇరుగు పొరుగు దగ్గర నుంచి ప్రేమ గౌరవము తగ్గిందనే అనుకుందాము. దానికి కారణాలు ఏమై ఉంటాయి అనేది ఒక్కసారి పరిగణలోకి తీసుకుందాము. అయితే ముందుగా ప్రేమ తగ్గింది అనడానికి మనంతట మనము కొన్ని క్వశ్చన్స్ వేసుకోవాలి. ఏంటి అంటే, నేను సరిగ్గా లేనా, లేదా అంటే నా అదృష్టం ఇంతేనా, లేదా అంటే ఇదంతా నా కర్మ అన్న ప్రశ్నలే మనం వేస్తాము. కానీ అవి కాదు వేసుకోవాల్సింది. ఏంటంటే దీనికి కారణం ఎవరు, ఒకే ఒక్క క్వశ్చను ఎందువల్ల అనేది చిన్న విశ్లేషణ చేసినట్టయితే మనకి జవాబు దొరికిపోతుంది. అయితే ఇవన్నీ నిజం కాదు, ఇవన్నీ సామాజిక పరంగా దైనందిన జీవితంలో ప్రతి కుటుంబంలోనూ ఉండే సమస్యలే. అయితే మరి శాస్త్రం ఏం చెప్తుంది అంటే కనుక, ప్రేమ అనేది అడిగి తెచ్చుకునే వస్తువు కాదు, అది మనసుకు సంబంధించిన భావన. ఎవరికి వాళ్ళకే 10 రూపాయలు అడగచ్చు, లేదా చీర వస్తువులు అడగచ్చు, తిండి పదార్థాలు అడగచ్చు. కానీ ప్రేమను ఇవ్వు అని అనడానికి అది వస్తువు కాదు అనేది మనం గ్రహించుకోవాలి. అయితే ఇది ఎలా మరి తెచ్చుకోవాలి అంటే కనుక, ఇది మనసు నుంచి ప్రేమ కానీ గౌరవం కానీ ఎదుటి వ్యక్తికి అనిపించేలాగా ఉండాలన్నమాట. అయితే మరి దానికి ఏం చేయాలి? సెల్ఫ్ వర్త్ ఎనర్జీ మనకి మనమే ఏమనుకోవాలి అంటే, ఎస్ నేను శక్తిమంతురాలిని. అంటే చాలామంది ఏంటంటారంటే ఎక్కువ త్యాగం చేసేస్తుంటారు, ఎక్కువగా పని చేస్తూ ఉంటారు, నాకేమీ అవసరం లేదు అని అంటుంటారు. ఈ మాటల వల్లే మనకి ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి గౌరవం కానీ ప్రేమ కానీ తగ్గిపోయేందుకు అవకాశాలు ఉంటాయి. మనం మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అదేంటంటే మన ఇలా చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది, మన విలువను మనమే, మన కుటుంబం కావచ్చు బయట కావచ్చు, మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. అలాంటి పనులు ఎప్పుడూ చేయకండి. దాంతోపాటు ఇక ఆధ్యాత్మిక పరంగా చూసినట్టు మెయిన్ రీజన్ ఇదే. ఇంకా మరి జ్యోతిష పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ చూసినట్టయితే కనుక ఆ వ్యక్తికి అంటే ఆ స్త్రీకి ఆ కుటుంబంలో చంద్ర శుక్ర ఈ 2 గ్రహాలు బలహీనంగా ఆ ఇంటి ఇల్లాలు జాతకంలో ఉంటే కూడా మనసుకు బాధ కలిగి నాకు గౌరవం ఇవ్వట్లేదేమో అని నెగిటివ్ సైడ్కి వెళ్ళిపోయే అవకాశం కనబడుతోంది. తర్వాత శుక్రుడు కనుక బలహీనమైతే, చంద్రుడు బలహీనమైతే మనకి ఎలాగా తెలుసు, మనసు మీద ఇంపాక్ట్ పడుతుంది. మరి శుక్రుడు బలహీనమైతే ప్రేమ గౌరవము లోపిస్తాయి. మరి ఈ 2 కలిపి ఆ ఇంటి ఇల్లాలకి భావోద్వేగం కలిగే అవకాశం ఉంటుంది. మరైతే ఇదొకటేనా కారణం అంటే ఇదొకటే కాదు, ఇంకో కారణం కూడా ఉంది. ఏంటి? పితృరుణ భారము ఎక్కువగా ఉంటే కూడా, అంటే ఆమె జాతకంలో పితృదోషాలు ఉండడం కానీ పితృ రుణాలు కానీ ఉంటే కూడా ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ఇంకా మరి ఆధ్యాత్మికంగా వీటిని ఎలా ఎదుర్కోవాలి అంటే కనుక, ముందుగా మీరు రెమెడీస్ చెప్తాను, ఆ రెమెడీస్ని పాటించుకోండి. దీపం వెలిగించండి పొద్దున కానీ సాయంత్రం కానీ. ఆ దీపం ముందు కూర్చొని చేతి నిండా, అంటే మనము చేతిని ఇలా పట్టుకొని ఆత్మవిశ్వాసంతో ఒక్కసారి శ్వాసను తీసుకొని, నేనేం తప్పు చేశాను, నేను ఎందుకు ఇట్లా బాధపడుతున్నాను అని మీకు మీరే సెల్ఫ్ చెక్ చేసుకోండి. రెండవది, గురువారం రోజు గౌరవ స్థిరత్వ దీప సాధన చేసుకోండి. ఏంటంటే ప్రతి గురువారము సాయంత్రం సమయంలో నెయ్యి దీపం వేసి పసుపు పువ్వులతో పూజ చేసుకున్నట్టయితే, ఏ దేవుడికైనా పర్వాలేదు, మరీ ముఖ్యంగా బృహస్పతికి కనుక చేసుకున్నట్టయితే దానికి ఒక చిన్న మంత్రం చెప్తాను. ఓం
బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు గురువారం రోజు చదువుకున్నట్టయితే నెమ్మదిగా మీ మీద మీ కుటుంబ సభ్యులకి ప్రేమ గౌరవము ఏర్పడుతుంది. ఇంకా తర్వాత శుక్రవారం రోజు శుక్రగ్రహం బలపడ్డానికి, మీ మీద ప్రేమ పునరుద్ధరం అవ్వడానికి, ఎక్కువ అవ్వడానికి తెల్లని పువ్వులతో లక్ష్మీ అమ్మవారి పటానికి పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి ప్రేమాభిమానాలు పొందేందుకు అవకాశం ఉంది. దానికి ఒక చిన్ని మంత్రం చెప్తాను. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. తరువాత ఇదేం చేస్తుంది అంటే కనుక దాంపత్యంలో ప్రేమ అభిమానాల్ని మీ భర్త దగ్గర నుంచి మీరు పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే మాటల్లో ఇన్ని చేస్తున్నా మీ మాటలు కఠినంగా ఉంటే కనుక భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. ముందుగా మన మాటను మంచిగా ఉండేటట్టుగా ఉంటే అందరూ చక్కగా ఉంటారు. అయితే ఇవి ఆధ్యాత్మిక రెమెడీస్. అయితే సోమవారం రోజు చంద్రశాంతి కోసము ప్రతి సోమవారము ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు కనుక చదువుకున్నట్టయితే చంద్రబలం పెరిగి వారికి మీ మీద, అంటే మీ ఇంట్లో అత్తమామలు కావచ్చు, భర్త కావచ్చు, వారికి మీ మీద అనురాగము, గౌరవము, ప్రేమ పెరిగేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే తర్వాత లాస్ట్ది పితృ బాధలు, అంటే మీ జాతకంలో కానీ ఎక్కడైనా సరే పితృ రుణాలు కానీ లేదంటే పితృ బాధలు దోషాలు కానీ ఉంటే మీరు అమావాస్య రోజు తప్పనిసరిగా ఏ స్త్రీలైతే ఇలా బాధపడుతున్నారో ఆ స్త్రీలు అమావాస్య రోజు నీళ్లు, నల్ల నువ్వులు ఈ 2 కలిపి తర్పణాలుగా మీ చేత్తో మీరు వదలకుండా మీ భర్త చేత కానీ లేదా గుడికి వెళ్ళి అక్కడ పురోహితుల చేత కానీ వదిలించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. దాంతోపాటు పేదవారికి మీ చేత్తోనే అన్నం పెట్టేటట్టుగా ఒకరికి కావచ్చు, ఇద్దరు కావచ్చు, మీ స్తోమతను బట్టి అన్నదానం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తరువాత ఏం చేయాలంటే ఒక దేవుడు, మీ ఇష్టదైవం ముందు ఏదైనా దేవుడి పటం ముందు కూర్చొని, ఆత్మగౌరవం లేని చోట ధర్మం నిలవదు కాబట్టి మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకుని నేను ఎలా ఉన్నాను, నేను ఎలా మారాలి అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్టయితే కనుక మీది మీకే తెలుస్తుంది. తప్పు ఎవరిది, అవతల వాళ్ళదా మనదా అనేది తప్పనిసరిగా తెలుస్తుంది. ఆ యొక్క భావన నుంచి బయటపడే మార్గాలు వెతుక్కున్నట్టయితే కనుక దాంతోపాటు మీరు దేన్ని మౌనంగా అంగీకరించకండి. తప్పు కావచ్చు, ఎదుటివాళ్ళు చేసిన తప్పును కూడా మీరు మౌనంగా భరించినట్టయితే కూడా అగౌరవం కలిగే అవకాశం ఉంటుంది. మీరు సున్నితంగా తిరస్కరించే ప్రయత్నం చేయండి. దీంతోపాటు ఇంకా ఒక్కటి చిన్న మాట చెప్తాను. మీకు మనసుకి బాధ కలిగించినప్పుడు మీ యొక్క పూజా మందిరం దగ్గర కూర్చొని మిమ్మల్ని మీరే ఒక్కసారి పునఃపరిశీలన చేసుకున్నట్టయితే కనుక చాలా చాలా మంచి జరిగే అవకాశం కనబడుతుంది. ఇవి కాదు, ఇంకా మాకు సరిపోవటం లేదు, ఇంకా ఏదైనా కావాలి అని అంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా పార్వతీ అమ్మవారిని మనసారా కనుక ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని, ఇవేమీ మేము చేయలేము, మాకు అవకాశం ఉండదు, అది కూడా కరెక్టే కదా, ప్రతి స్త్రీకి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి మనసులో ఓం శ్రీ మాత్రే నమః అని యథాశక్తి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, ఇంట్లో పనులు చేస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎన్నిసార్లు చదువుకోగలరో అన్నిసార్లు సంకల్పం చెప్పుకొని చదువుకున్నట్టయితే తప్పకుండా మీ భర్త, మీ అత్తమామలే కాదు, ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. ప్రేమ అంటే ఇంకో రకంగా అనుకోకండి. ప్రేమ అంటే గౌరవంతో కూడుకున్నటువంటి ప్రేమ అన్నమాట. తప్పకుండా దక్కుతుంది. ఈ ప్రయత్నము ప్రతి ఒక్క స్త్రీ చేసినట్టయితే అన్యోన్యంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. నమస్తే.